మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన విషయాలలో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి, ఎదురు చూసిన విషయాలలో కొంతవరకు పెద్దల యొక్క సహకారంతో కావచ్చు, మంచి గురువుల లభ్యతతో కావచ్చు, ఒక చక్కటి మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్లే వాళ్ళకి ఉన్నత విద్య సంబంధించి కొన్ని కీలక మార్పులకి, కీలక నిర్ణయాలకి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, తండ్రి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన మార్పులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, అలాగే ఘర్షణతో నిర్ణయాలు తీసుకోవడం లాంటిది కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, మాట విలువ, వాగ్దానాలు మొదలైన విషయాల్లో వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణలకు దూరంగా ఉంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో, మిత్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలు, అలాగే మీ యొక్క కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, ముఖ్యంగా సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, దగ్గర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు తగిన విధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రుణముల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే పూర్వపు బాకీలు వసూలు అవ్వడం అనే విషయంలో కొంత చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎదురు చూసినవి కొంత లేట్ అవ్వడం బట్టి కూడా చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటైతే, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, ఆలోచనలలో కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, మాట విలువ పెరుగుతుంది, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, ఆర్థికంగా వృత్తిపరంగా పలుకుబడి పెరగడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు.